ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనము ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను మనం ఒకసారి చూద్దాం. కుజ బుధులు ఇద్దరూ కలిసి 12 రాశుల వారికి కూడా మిథున రాశిలో ఉంటారు. గురు రవులు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశి, శుక్రుడు కన్యారాశి, అదేవిధంగా శని వక్రించి మనకి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి విడిగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది మనం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. తులారాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా షష్ఠస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల శత్రుపీడ మీకు పోతుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇనుము ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారి ఆ లక్కీ నెంబర్ 6 ఈ వారము. తర్వాత పింక్ కలర్ వస్త్రాలను ధరిస్తే మంచిది. దిక్కు ఆగ్నేయ దిక్కుగా మీరు ప్రయాణం చేసినట్లయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా రాహు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మీకు పిల్లలు సంతాన విషయంలో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు మీరు అనుకున్నటువంటి కోర్సులు సాధించలేకపోవడం, లేకపోతే ఇంకా బాగా చదువుంటే బాగుండును అని అనిపించడం కొంతవరకు కొంతమందికి జరుగుతూ ఉంటుంది. పిల్లల నుంచి ఏదో రకంగా మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఈ రాశి వారికి కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అనేటటువంటివి మీరు చక్కగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. స్త్రీల వలన లాభము, అలాగే అపరాలు, ధాన్యాలు, బట్టల వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాల వల్ల బ్రహ్మాండంగా మీకు పరిస్థితి ఉంటుంది. లాభాలు బాటలో నడుస్తారు. ఈ యొక్క కుజ బుధులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉన్న కారణంగా మొఖాల నొప్పులు మీకు పోతాయి. పరిహారాలు చేసుకోవాల్సింది రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మేడి చెట్టుని మీ ఇంట్లో వేసుకోండి. మేడి చెట్టును పూజించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. తులసి చెట్టు మేడి చెట్టుకి కలిపి ప్రదక్షిణాలు చేసుకోండి. శుభమస్తు.